ఓవైపు 2025 ఆసియా కప్ కోసం టీమిండియా జట్టు ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు ఐపీఎల్లో సంజు శాంసన్ను తీసుకోవడానికి మరో ఫ్రాంచైజీ కేకేఆర్ ముందుకు వచ్చింది. సో దీంతో సంజు ట్రేడ్పై మరింత ఉత్కంఠ కొనసాగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ రెండు టాపిక్స్ గురించి తెలుసుకుందాం. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆసియా కప్ 2025 కోసం టీమిండియా జట్టు ఎంపిక ఆగస్టు 19న చేస్తారనే ప్రచారం జరుగుతుంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ సారథ్యంలో ఈ ఎంపిక జరగనుంది. అయితే గతంలో పోలిస్తే ఈసారి ఆటగాళ్ల ఎంపిక అనేది సంక్లిష్టంగా మారింది. ఇందుకు ప్రధానంగా పలు కారణాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా భారత టీ20 టీము పూర్తి యువ ఆటగాళ్లతో నిండిపోయింది. అవకాశం అందుకున్న వారంతా రాణించడంతో జట్టులో చోటు కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా సీనియర్లు సైతం టీ20 జట్టులో చోటు ఆశిస్తుండడంతో పోటీ మరింత పెరిగింది. టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత భారత టీ20 జట్టులో ఒక రకంగా ప్రక్షాళన జరిగిందని చెప్పవచ్చు. రోహిత్, కోహ్లీ, జడేజా రిటైర్మెంట్ ప్రకటించడం, అలాగే సిరాజ్, బుమ్రా లాంటి ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చారు. అలాగే శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్ను టీ20 టీం నుంచి తప్పించారు. దీంతో వారంతా టీ20 జట్టుకు దూరమయ్యారు. ఈ సమయంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, రింకు సింగ్ లాంటి వారు సెట్ అయిపోయారు. గత కొన్ని టీ20 సిరీస్ల్లో వీరంతా సమష్టంగా రాణించడంతో భారత్ ఘన విజయాలు సాధించింది. కానీ ద్వైపాక్షిక సిరీస్ అయితే ఈసారి కూడా యువ ఆటగాళ్లు ఎంపిక చేసేవారు. కానీ జరగబోయేది ఆసియా కప్పు, అందులోనూ పాకిస్తాన్తో 3 సార్లు తలపడే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని సెలెక్టర్లు భావిస్తున్నారంట. అయితే సెప్టెంబర్ 14న భారత్ పాక్ మధ్య గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత గ్రూప్ 4 అలాగే ఫైనల్లో కూడా మరోసారి తలపడే అవకాశం ఉంది. ఇతర జట్లపై ఎలాంటి ప్రదర్శన చేసినా పర్వాలేదు కానీ పాకిస్తాన్తో మ్యాచ్లో భారత్ రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. ఇది భాగోద్వేగంతో కూడిన మ్యాచ్ కూడా. ఈ పరిస్థితిలో పాకిస్తాన్ను ఓడించే జట్టును ఎంపిక చేయాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బుమ్రాను తప్పకుండా ఎంపిక చేస్తారని భావిస్తుంది. ఇదే సమయంలో గిల్లు, శ్రేయస్ అయ్యార్ పై కూడా సెలెక్టర్లు ఫోకస్ చేశారు. ఇలా సీనియర్లు జట్లుకు తీసుకోవాల్సి వస్తే మాత్రం ఎన్నాళ్ళు టీ20లో సత్తా చాటిన పలువురు యువ ఆటగాళ్లపై వేటు పడుతుంది. మరి సెలెక్టర్లు ఎవరిని ఎంపిక చేస్తారనేది చూడాలి. 2026 ఐపీఎల్కు ముందు రాజస్థాన్ రాయల్స్ను వీడాలని సంజు శాంసన్ డిసైడ్ కావడంతో అతడిని ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. తొలుత సిఎస్కే ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి. అయితే తమ జట్టులోని ఆటగాళ్లను ఇచ్చేందుకు ఆ జట్టు సముఖంగా లేదు. దీంతో డీల్ కుదిరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం సంజు శాంసన్ దక్కించుకునేందుకు కోల్కతా నైట్ రైడర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సంజు శాంసన్ ప్లేస్లో ఇతర ఆటగాళ్లను తీసుకోవాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కొత్త ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఐపీఎల్ 2025లో నిలకడగా రాణించిన అగ్రీష్, రఘువంశీ, ఆల్రౌండర్ రమణ్దీప్ సింగ్లను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేకేఆర్ చెప్పిందంట. ఐపీఎల్ 2025 సీజన్లో రఘువంశీ 3 కోట్లు, రమణ్దీప్ సింగ్ 4 కోట్లు శాలరీ తీసుకున్నారు. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ 18 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది. ఒకవేళ రఘువంశీ, రమణ్దీప్ సింగ్లను బదిలీ చేస్తే 7 కోట్లు పోను మిగతా 11 కోట్లను కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ డీల్ సాధ్యమవుతుందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. కేకేఆర్ ఇచ్చిన ఆఫర్కు రాజస్థాన్ రాయల్స్ ఒప్పుకోవడం కష్టమే. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్ అవసరం ఉంది. దీంతో ఈ డీల్ కుదిరే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ ఈ డీల్ జరగాలంటే ఆల్ క్యాష్ డీల్ రూపంలో జరగాలి. ఎలా అంటే ఐపీఎల్ 2024కు ముందు గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆల్ క్యాష్ డీల్ జరిగింది. ఆల్ క్యాష్ డీలులో భాగంగా ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ పాండ్యాని తీసుకుంది. దీంతో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ లోకి వెళ్లి డైరెక్ట్ గా కెప్టెన్ అయ్యాడు. సో ఇలాంటి డీల్ జరిగే అవకాశం కూడా ఉంది. సో అందుకు రాజస్థాన్ రాయల్స్ ఒప్పుకోవాలి. సో ఫ్రెండ్స్, కేకేఆర్ ఇచ్చిన ఆఫర్ గురించి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అర్థమైందా రాజా?